అడగను నాకు తెలిసి. సమంత గారు లోపలికి రాగానే మీరు ఇంకా అద్భుతంగా ఉండుంటారు, ఇంకా ఆనందంగా ఉండుంటారు, ఇంకా ఎనర్జీ అండ్ ఉల్లాసం ఉత్సాహం వచ్చేసి ఉంటుంది కదా. సో మీరందరూ ఎదురు చూస్తున్న శాకుంతలం ట్రైలర్ మిమ్మల్ని అందరినీ పలకరించబోతుంది అనమాట ఇంకాసేపట్లో. అండ్ దిల్ రాజు గారు ప్రెజెంట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అలాగే గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో, నీలిమా గుణ గారు నిర్మాణంలో అండ్ గుణశేఖర్ గారి దర్శకత్వంలో, మణిశర్మ గారి సంగీత సారథ్యంలో ఏమనాలండి మన అద్భుతమైన యాక్ట్రెస్, మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్ట్రెస్ అండ్ తన జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో సమంత గారు శాకుంతలగా అండ్ మన దేవ్ మోహన్ గారు మొట్టమొదటిసారి తెలుగు చలనచిత్రసీమకి అడుగు పెడుతున్నారు అనమాట. మలయాళంలో సుపరిచితులు ఆయన. సో ఈ చిత్రంతో మన అందరి ముందుకి వస్తున్నారు. సో ఆయన కలిసి నటించిన చిత్రమే మన శాకుంతలం. సో Feb 17th మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. 5 భాషల్లో ప్రేక్షకుల్ని పలకరించడానికి రాబోతుంది అనమాట. సో 2Dలో ఉంది, అతి దగ్గరగా చూడాలంటే 3Dలో కూడా అవైలబుల్గా ఉందన్నమాట మీ అందరినీ పలకరించడానికి. అండ్ మహాభారతం గురించి మీ అందరికీ తెలిసిందే, ఆది పర్వం గురించి వినే ఉంటారు కదా. పురాణాలు చదివే వాళ్ళకి మహాభారతం గురించి తెలుసు, అండ్ అమ్మమ్మల కథలు విన్న వాళ్ళకి శాకుంతలం గురించి, శకుంతల దుష్యంత్ గురించి తెలుసు అనమాట మనకి. సో ఎస్, మహాభారతంలోని ఆది పర్వంలోని శకుంతల అండ్ దుష్యంతుని ప్రేమ కథని ఆధారంగా తీసుకొని మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞ శాకుంతలం అన్న కథ మనకి తెలుసు. మరి ఆ అభిజ్ఞాన శాకుంతలాన్ని శాకుంతలంగా మనందరి ముందుకి తీసుకొస్తున్నారు గుణశేఖర్ గారు. అండ్ గుణశేఖర్ గారు మేము చూడాలని ఉంది దగ్గర నుంచి ఫ్యాన్స్ అండి, బిగ్గెస్ట్ ఫ్యాన్స్. బ్రేక్ ఇచ్చారా వచ్చిందా తెలియదు, బట్ ఆ బ్రేక్ చేస్తూ శాకుంతలం సినిమా మామూలుగా కాదు అండ్ ఒక రేంజ్ లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ చిత్రం తర్వాత మరిన్ని చిత్రాలు మీరు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మణిశర్మ గారు మీ కాంబినేషన్ ఏం చెప్తాం. అండ్ అంతేకాకుండా ఒక్కడు చిత్రానికి పనిచేసిన వాళ్ళు చాలా మంది దీనికి పనిచేయడం జరిగింది. ఒక్కడు రీసెంట్ గా రిలీజ్ అయ్యి కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందబ్బా, మామూలుగా కాదా, వైబ్ మామూలుగా లేదు. సో ఆయన ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ ఇవ్వడం జరిగింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆయన లిస్ట్ లో వేసుకోవడం జరిగింది. అండ్ శకుంతలంతో కూడా ఆయన అలాంటి సక్సెస్ ని, మరింత పెద్ద సక్సెస్ ని రుచి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఇంకా సమంత గారి గురించి ఏం చెప్తాం, మన అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించేసుకున్నారు. అటు తెలుగింటే కాదు, ఏ భాషలో చూసినా ఆవిడ పర్ఫార్మెన్స్ కి ఆవిడికి అభిమానులు ఉన్నారు, అభిమానిస్తూనే ఉంటారనమాట. ప్రతి ఇంట తెలిసిన మాట, ప్రతి ఇంట అనే మాట ఈ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పి. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సమంత గారి అభిమానులందరూ కలిసి ట్రైలర్ ని లాంచ్ చేస్తారు. రెడీయా? 5 నుంచి స్టార్ట్ చేద్దాం మనం. మీరందరూ శాకుంతలం ట్రైలర్ అనగానే వస్తుందన్నమాట. రెడీ? 5 4 3 2 1. భాషల్లో శాకుంతలం మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఆ కథ మరింత దగ్గర అవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సమంత గారు వాళ్ళు అరవడం జరిగింది బ్లాక్ బస్టర్ అని. సో 17th మరొక అద్భుతమైన సక్సెస్ ని ఆవిడ లిస్ట్ లో వేసేసుకోబోతున్నారు. అది అర్థమైపోయింది. ట్రైలర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, సమంత గారిని చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో ఏ పాత్ర అయినా తనకంటూ ఒక శైలి, తనకంటూ ఒక స్టైలు ఉంటుందన్నమాట. అందుకే తను చేసిన పాత్రలతో పాటు మనం అలా ట్రావెల్ అవుతూనే ఉంటాం, అవన్నీ కూడా మనతోనే ఉంటూ ఉంటాయి. మరి ఈ చిత్రానికి దిల్ రాజు గారి పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా జాయిన్ అయిపోయింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఈ చిత్రం మనందరినీ పరిచయం కాబోతుంది అండ్ మనందరి ముందుకి రాబోతుంది అని చెప్పాలి. అండ్ అలాగే నీలిమా గుణ గారు ఆల్రెడీ ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్ లో ఆవిడ మాస్టర్స్ చేసి వచ్చారనమాట యూకేలో. సో ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ అయితే చాలా గట్టి డైరెక్టర్ ఆ ఇంట్లో ఉన్నారు, అండ్ ప్రొడ్యూసర్ గా కూడా చాలా గట్టి సినిమా మనందరికీ ఇస్తున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఆ ప్రొడ్యూసర్ నీలిమా గుణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వాళ్ళ డాడీ చిన్న వయసులోనే చాలా బాధ్యతలు వేసేశారు. సో కానీ మనందరికీ ఎంతో ఆసక్తికరమైన కథ అన్నమాట ఇది మహాభారతంలో. మరి ఇలాంటి కథని మనందరి ముందుకి తను తీసుకొని వస్తున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీలిమా. ఈ చిత్రంతో మరిన్ని చిత్రాలు మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మలయాళం ప్రేక్షకులకైతే చెప్పాల్సిన అవసరం లేదండి, కానీ నాకు మలయాళం రాదు కాబట్టి మలయాళంలో నేను ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదు, తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు, తెలుగు సినిమాతో మన ముందుకు వస్తున్నారు కాబట్టి. సో దేవ్ మోహన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు అసలు ఆ దుష్యంత్ని రోల్లో, అండ్ అమేజింగ్గా కనిపించారు ఫస్ట్ లుక్లో ఆయన. సో వీళ్ళిద్దరి శకుంతల దుష్యంతుల ప్రేమ కథనే మనం చూడబోతున్నాం అనమాట. సో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు అండ్ ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్ని మనందరికీ అందించి ఎన్నో సక్సెస్ఫుల్ని రుచి చూశారనమాట. సో ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకనే గుణశేఖర్ గారు డైరెక్టర్గా మనందరికీ చాలా 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 సుపరిచితం. మరొకసారి ఒక అందమైన అద్భుతమైన ఆసక్తికరమైన కథని మనందరికీ అందిస్తున్నారు ఆయన. సో వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ గుణశేఖర్ జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రం దిల్ రాజు గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ త్రూ మనందరి ముందుకి వస్తుంది. సో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో శకుంతలగా మనందరినీ అలరించబోతున్నారు. మనం ఆవిడ్ని రీసెంట్గా యశోదగా చూసాం, అంతకుముందు ఓ బేబీగా చూసాం, రంగస్థలంలో ఆవిడ్ని లక్ష్మిగా చూసాం, ఇలా ఎన్నో పాత్రల్లో మనం చూడడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు తను ఎంచుకునే పాత్రలతో పాటు తన జర్నీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్. సో సమంత గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఒక్క నిమిషం. సో ముందుగా ప్రొడ్యూసర్ నీలిమ గుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీవన్, ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని. సో ఇప్పుడు మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వీ ఫీల్ వీ మేడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. I hope it reaches all your hearts. Thank you, Samantha. You've been wonderful. Dev Mohan kuda chaala efforts pettaru. Thank you so much. Even Telugu maatladam nerchukunnaru. Thank you. And obviously my dad. He's created so many visual wonders. I hope this one will again bring him that crown that he so deserves, I feel. And especially Dil Raju garu, I feel he has been a great support to us right from the starting of this project. I thank you, sir, for believing in filmmakers like us and inspiring us. Thank you. Thank you. Thank you, Neelima. Thank you so much. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాం మీరు. అండ్ ఇప్పుడు దేవ్ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలుగు మాట్లాడతారని ఇప్పుడే చెప్పారు నీలిమ. సో తెలుగులో విందామైతే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. I am so happy that the new year kicked off with a great start with Shakuntalam. So yeah. So when I was sitting, I was telling Samantha that my heartbeat is going up because so excited. Even now I'm really excited. And when I was walking here, I was just thinking the journey. It's been 2 years. So nenu 2020 December lo first time Hyderabad ki vachanu Shakuntala movie preparation kosam. That's the first time I'm in Hyderabad. So now it's been more than 2 years and it was a wonderful journey. So my big thanks to Guna sir for choosing me for this role and Dil Raju garu for supporting. It's really mean it. I always say it's like a dream debut for me in Telugu cinema. Like thank you. So because you know, a big director, I'm working with a well-known director, super hit maker director, Okadu still running. I'm so happy that I've seen it. And yeah, starting my career with him and backing to major production house, SVC and Guna teamwork. And I'm working with Samantha.
So what else I can ask for a debut movie? So this is it. I believe it, and so happy that I got this opportunity. And Sam, I hope you remember during the puja time I asked her, Sam, I would need your support during the shoot. She said, yes, I'm there for you. Throughout this journey, 2 years, during shoot, during dub, she was there to support, to encourage. So it was amazing working with you, Sam. A big thanks to you from the bottom of my heart. You really deserve it. And I can't wait, actually, this is just a glimpse, okay? Just a glimpse. I can't wait what you have done in the film. Soon, February 17th, you're gonna see much, much, much more. So, and one thing, please experience this in cinema, in theaters, you watch, even in 3D also. So, and also I can't, always I remember the day Neelima happened to watch my Malayalam film, Sufim Sujadayim. I'm so happy that you watched that film. When I stand here, so after watching the film, Neelima felt somehow like, this guy may fit into this character. That's why I'm here. Thank you for watching my film, seriously. So, yeah, actually, నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఇది నా సెకండ్ హోమ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే it's been 2 years and I should learn little bit, yeah. So the love and affection which you are showing me is remarkable, and I wanted more interactions like this. I would love to do more film in Telugu. So yeah, and see you soon. And once again, a big thanks to all of you who are here. And please do watch the film on February 17th in cinemas. Thank you all. Thank you so much. Yeah. థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే అందంగా ఉన్నారు, తెలుగు మాట్లాడితే ఇంకా అందంగా ఉన్నారు. But I'm going to speak more in maybe in future, yeah? యా, శాకుంతలం తర్వాత ఆ సక్సెస్తో తెలుగు కూడా వచ్చేస్తుంది మీకు, సక్సెస్తో పాటుగా. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Yeah, good afternoon, everyone. శాకుంతలం యాక్చువల్ గుణశేఖర్ గారు 2020లో తన వర్క్ స్టార్ట్ చేసి నాకు 2020లో వినిపించడం జరిగింది. సో ఆల్మోస్ట్ గుణశేఖర్ గారి 3 సంవత్సరాల హార్డ్ వర్క్ శాకుంతలం. సార్ ఐ నో మీరు ఈ సినిమా గురించి ఎన్ని రకాలుగా అంటే డాటర్ని ప్రొడ్యూసర్ని కూడా చేస్తున్నారు కాబట్టి డబుల్ బర్డన్ అయింది. నేను ఎంటర్ అయ్యాక 3 అయింది వరకు నా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటికీ. సో 3 years జర్నీ ఒక మంచి సినిమా తయారవ్వడానికి థ్యాంక్ యూ సార్. మనము మీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఆడియన్స్ సినిమా చూసే వరకు దాన్ని నెక్స్ట్ సినిమాకు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ అబౌట్ సమంత, సో జాను కాదులే శాకుంతలం. సో ఈ స్టోరీ గుణశేఖర్ గారు నాకు అన్న తర్వాత ఎవరిని అనుకుంటున్నాము ఏంటి అని డిస్కషన్ వచ్చిన తర్వాత సమంత అయితే చాలా బాగుంటుంది సార్ ఈ కథకి అని ఇద్దరం అనుకోవడము, సమంత గారిని అప్రోచ్ అవ్వడము. సమంత గారి కథ విని సార్ చాలా బాగుంది కానీ విజువల్ ఎలా వస్తుంది, ఇదంతా ఎలా వస్తుంది అంటే విజువలైజేషన్కు సమంత గారికి టైం పట్టింది. బట్ ఈజ్ ఏ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా నచ్చేసింది సార్, చాలా బాగుంది, నేను చేసేస్తాను అని. బట్ ఆ క్వశ్చన్ మార్క్ శామ్కు అది ఉండిపోయింది, విజువల్గా ఏదన్నా చూసే వరకు ఎలా ఉంటుంది అని. విజువల్గా చూసిన తర్వాత ఫోన్ చేసింది, సార్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ గారు ఏం చెప్పారో స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు, విజువల్స్ కూడా ఈజ్ మైండ్ బ్లోయింగ్ సార్, నా క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయింది సార్, చాలా బాగుంది సార్, సూపర్ సార్, ఇంతే నాకు ఫోన్లో. థ్యాంక్ యూ శామ్. అంటే ఒక సినిమాని కథతో పాటు విజువలైజేషన్ చేయడం అనేది డైరెక్టర్ పని. డైరెక్టర్ ఈ సినిమాని ఎలా చూశాడనేది ఇప్పుడు మీరు ట్రైలర్లో చూశారు. అంటే గుణశేఖర్ గారికి ప్రీవియస్ సినిమాల ఎక్స్పీరియన్స్ ఎలా ఈ సినిమాని ఆడియన్స్కు చూపించాలనుకున్నాడు, ఈ కథ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి శాకుంతల దుష్యంతం స్టోరీ ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారని ఆయన విజువల్కి హోల్ టీమ్ కష్టపడి ఈరోజు అవుట్పుట్ వచ్చింది మీరు చూసిన ట్రైలర్. దానికి మెయిన్ శామ్. అంటే ఆ శాకుంతలం క్యారెక్టర్ కరెక్ట్గా జర్నీ దొరకలేదు అనుకోండి, ఏదో విజువల్ ఉంటుంది కానీ ఎమోషన్ మిస్ అవుద్ది. బట్ డైరెక్టర్ అనుకున్న దానికి సమంత ఇచ్చిన ఎమోషనల్ జర్నీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అండ్ సూపర్. రేపు థియేటర్లో ఆడియన్స్ శాకుంతలం క్యారెక్టరే జర్నీ ఉంటుంది సినిమా అంతా. దానికి ఇందాక సెకండ్ హోమ్ అని అనౌన్స్ చేసేసాడు మన హీరో.
ఆ సినిమాకి శ్యామ్కు శకుంతలం క్యారెక్టర్కి ఏం సపోర్ట్ అయితే ఇవ్వాలో దుష్యంతుడుగా ఆయన ఇచ్చారు. ఇలా అందరూ ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తెస్తున్నాం. సో భరతుడి క్యారెక్టర్ వేయాలి. చాలా డైరెక్టర్ దాంట్లో చాలా వెరీ స్మార్ట్. బన్నీని మళ్ళీ వెళ్ళిపోయి పటాయించేసి ఒక్క సిట్టింగ్లో ఓకే చేసుకొని వచ్చి సార్ అర్హ చేస్తుంది సార్ అని. సో అది ఓన్లీ డైరెక్టర్ క్రెడిట్ అది. సో అర్హాన్ని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఏ భరతుడుగా ఒక మంచి ఎలిమెంట్. మీరు విజువల్ చూశారు. ఈ సినిమా ఈజ్ ఏ యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా నేను ఈ మధ్య వారీసు అండ్ రామ్ చరణ్ శంకర్ గారిది పాన్ ఇండియా చేస్తున్నాను. ఇది ఒరిజినల్ పాన్ ఇండియా అయింది. 5 లాంగ్వేజెస్లో ఈ సినిమాని 5 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ 5 లాంగ్వేజెస్లో ఫస్ట్ టైం మేము ఈ సినిమాని ఇలా తీసుకెళ్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఇవాళ సినిమా గ్లోబల్ అయిన తర్వాత ఇలా సినిమా రెడీ చేసి తీసుకెళ్ళడం అనేది. సో తొందరలోనే ఫుల్ సినిమా మీరు చూడబోతున్నారు. ఒక బ్యూటిఫుల్ ఎపిక్ ఫిల్మ్ ఇది. సో ఓల్ యూనివర్సల్ ఆడియన్స్కు నచ్చేలాగా ఈ సినిమా రెడీ అయింది. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ సమంత. వాళ్ళిద్దరికే నేను క్రెడిట్ ఇస్తాను. మేము ఎంత ఉన్నా ఈ సినిమా వాళ్ళది. ఆయన అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది సమంత. వాళ్ళిద్దరు ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అస్. అంతే. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో విజువల్ వండర్స్ అంటూ ఉంటాం మనం. రీసెంట్గా ఈ మాట వింటున్నాం. ఆయన ఎప్పుడో మొదలు పెట్టేశారనమాట. సో ఎన్నో విజువల్ వండర్స్ మనందరికీ అందించిన డైరెక్టర్, ద గ్రేట్ డైరెక్టర్ గుణశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దగ్గరలో పొంగల్, అడ్వాన్స్ పొంగల్. అలాగే 20 years తర్వాత రిలీజ్ అయిన ఒక్కడిని ఇంకా ప్రపంచాన్ని ఆదరిస్తున్న అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాని మీరు ఎప్పుడు మంచి కంటెంట్ని ఎలా ఆదరిస్తారనే దానికి ఒక్కడు లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాకు వస్తే 3 హీరోలు. కథకి కథానాయకుడిగా దేవమోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత, సినిమా వెనక హీరో దిల్ రాజు గారు. వీళ్ళ 3. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్ రాజు గారికి ఇస్తాను. ఎందుకంటే మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది ఉన్నారు. సారీ, ఇదొక ఎమోషన్, ఏడవడం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మనలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి మేకర్స్ అవసరం మనకి. ఒక ఎంఎస్ రాజు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక అశ్విని దత్, ఒక దిల్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు ఉంటేనే మేకర్స్గా మేము అనుకున్న తీయగలం. ఈరోజు నాకు ఆయన దొరికారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అక్కడ సో బ్యూటిఫుల్ సమంత గారి కళ్ళలోంచి కూడా అక్కడ నీళ్లు చూస్తున్నాం మేము. గునా సార్, అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది అని దీనికి 1 year ప్రీ ప్రొడక్షన్ చేశాను, 6 నెలలు షూటింగ్ చేశాను, 1.5 years పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసి ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయను. సినిమా బాగా వచ్చే వరకు తీస్తూనే ఉన్నాం. ఆయన తీయమని చెక్కే దర్శకులను చూశారు, చెక్కమనే నిర్మాత దిల్ రాజు. మీరు కాంప్రమైజ్ అవ్వద్దు సార్. మీకు ఒక మేకర్ సపోర్ట్ ఉంటే మీరు ఎలా తీస్తారనేది నాకు తెలుసు. నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. అందుకని ఇంత ఎమోషనల్ అయ్యాను. నేను అనుకున్నది తీశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా సమంత గారు, అంటే శకుంతల అని అనుకున్నప్పుడు ఎంతోమందిని అనుకున్నా. మా నీలం వచ్చింది. తను అప్పుడే యాక్చువల్గా తను యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ చేసింది. తను వస్తూనే తను ప్రొడ్యూసర్గా మారాలనుకొని ఒక మంచి కథ చెప్పమంది. నేను ఏదో సోషల్ కథ చెప్తుంటే, లేదు మంచి మైథాలజీస్, నువ్వు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రామాయణం తీసావు,
నాకు అలాంటి మైథాలజీ కావాలంటే ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్పాను, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటే మాట ఉంది, మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి మైథాలజీస్ మన గొప్ప భారతీయ సంస్కృతిని మనం చెప్పి తీరాలని అన్నది. అలాగా తన విజన్లో కావ్యనాయకి శకుంతల ఎవరో కాదు నాన్న, సమంత అని తను చెప్పింది. నేను ఇమీడియట్గా సమంత అనగానే మనకు ఎంతో మోడర్న్గా ఉంటుంది. అసలు సమంతగా నేను కరెక్టే, ఒక డైరెక్ట్గా తను ఇలాగా చాలా డిఫరెంట్గా తన విజన్తో చూసిందే అని నేను ఒకసారి మళ్ళీ కథను అనుకుంటూ కథను చదువుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ వెళ్తే సమంత గారిలో వేరియేషన్స్, మనకి ఒక రామలక్ష్మి లాంటి క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా నాకు వెంటనే కరెక్టే కదా. అసలు రామలక్ష్మి క్యారెక్టరే అంత మోడర్న్, అల్ట్రా మోడర్న్. సమంత గారు అలా ఒక విలేజ్లో గడ్డి మోపు మీద నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే ఎంతగా మనల్ని మెప్పించారు. సో అక్కడికే నాకు కరెక్ట్ నీలిమ విజన్ ప్రకారం సమంత గారు చాలా బాగుంటుంది అనుకుని ఆవిడ కథ చెప్పడం జరిగింది. ఆవిడ కథ చెప్తున్నప్పుడు నేను ఇంకా ఆవిడే నాకు శకుంతగా కనిపించింది. ఆవిడ ఒకటే డౌట్ పడ్డారు, కథ అదిరిపోయింది, ఎన్ని కోట్లు కావాలి దీనికి. ఈ గుణశేఖర్ అనబడేవాడు ఆల్రెడీ పాపం పెద్ద పెద్ద సినిమాలు నెత్తిని పెట్టుకుంటాడు, ఇప్పుడు దీన్ని ఎలా తెస్తాడు. ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి ఈ విజువల్ని చెప్పడం చెప్పేస్తున్నాడు ఈజీయే, బట్ ఇప్పుడు దీన్ని ఎలా తీస్తాడు. మళ్ళీ ఆయనే ప్రొడ్యూసరు, దీనికి మేకర్ ఇంకో ఆయనకి సపోర్ట్ ఉంటే దీన్ని ఆయనకు అన్కాంప్రమైజ్డ్గా తీస్తాడు కదా అని చెప్పి అప్పుడు దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు. ఆయన యాజ్ ఈజ్గా స్కై ఈజ్ ద లిమిట్, ఆడియన్స్ మీద మనకి పూర్తి నమ్మకం ఉంది, కంటెంట్ మనం స్ట్రాంగ్గా ఇస్తే మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి అన్నారు ఆయన. సో అదే మాట అన్నారు, మనకి ఇక్కడ సమంత మనకు సూపర్ స్టార్, తన్నే నమ్ముకొని ఒక సూపర్ స్టార్కి తగ్గ ఒక సూపర్ పొటెన్షియల్ కథ ఇచ్చారు. ఈ కథ మీద ఎంత పెట్టాలో అంత పెట్టండి, అన్కాంప్రమైజ్డ్గా వెళ్దాం, మీరు తీయండి అని చెప్పి. అంటే ఎవరు నమ్మరు, ఇప్పుడు ట్రైలర్ చూశారు కాబట్టి మీకు నమ్మకం మొదలై ఉంటుంది. నాకు తెలిసి హీరోయిన్ ఓరియంటెడ్స్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇది. సో అలాగా ఒక హీరోయిన్ని నమ్మి, సమంత గారిని నమ్మి ఇన్ని కోట్లు ఆయన పెట్టడం, నాకు తోడుగా ఎంటైర్ నా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ 3 సంవత్సరాలు కూడా ఈ టీం అందరూ నాతోటి ఈ సినిమాని నమ్ముకొని నా టీంని ఇప్పుడు ఈ దీంట్లోకి తీసుకురాలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. సో వాళ్ళందరూ కూడా అంటే దిల్ రాజు గారు లాంటి ఆయన మనకు బ్యాకింగ్ ఇచ్చి గుణశేఖర్ వాళ్ళ డాటర్ని నిర్మాతగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండే ఈ సినిమాని, అది మామూలు సినిమా కాదు, శాకుంతలం మన గొప్ప సంస్కృతి. మైథలాజికల్ ఫిలిమ్స్ రావటమే చాలా అరుదు. అలాంటిది ఇలాంటి మైథాలజీ ఫిలింని ఒక ప్రామాణికంగా ఉండాలి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ ఓకే. మళ్ళీ మనం ఎలాగైతే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి వాళ్ళ క్లాసిక్స్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటామో, రేపొద్దున్న సమంత గారు నటించిన శాకుంతలం ఎంతోమందికి ఎగ్జాంపుల్ కావాలి అన్నట్టుగా మహాకవి కాళిదాసు ఆయన గురించి అంటే రవిగాంచని చోటుని కవిగాంచని అంటారు. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అసలు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి. నేను అనౌన్స్ చేస్తూనే సార్ ఏంటి సార్ అసలు ఎంత పొటెన్షియల్ ఉన్న కథ అని వాళ్ళందరూ దానికి చాలామంది అంటే మనం ఇండియాలో ఎంతమందికి దీన్ని అభిమానిస్తారో అబ్రాడ్లో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అభిజ్ఞాన శాకుంతలం అనే కాళిదాసు రచనకి. దాన్ని బ్రాడ్వే షోస్గా వేస్తుంటారు, మ్యూజికల్ షోస్గా. సో అలాంటి దాన్ని టేకప్ చేసినప్పుడు అందరం కూడా చాలా R&D కూడా చాలా ప్రాపర్గా చేసాం. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీంని కూడా పెట్టుకొని ఎక్కడ దీన్ని మళ్ళీ ఎవరు వేలెత్తి చూపించకూడదని చెప్పి ఆ మైథలాజికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఇప్పటి యూత్ కనెక్ట్ అయ్యేలాగా నీలిమన్నట్టుగా మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఈ మిలీనియల్ ఆడియన్స్కి దీన్ని అరే ఇంత గొప్ప కథ, మనం కేవలం రోమియో జూలియట్ వీళ్ళవే చూస్తున్నాం, అసలు ఈ కథలో శకుంతల దుష్యంతుల కథలో ఇంత పొటెన్షియల్ ఉందా అని వాళ్ళందరూ చక్కగా కనెక్ట్ అవ్వాలని కాస్ట్యూమ్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా చక్కటి ఎస్థెటిక్స్తో ఇప్పటి జనరేషన్ ఇష్టపడే దీంతో
అలాగే కథని నెరేట్ చేయడం కూడా అతి మెలో డ్రామాకి వెళ్ళకుండా కరెక్ట్ అయిన ఒక క్లాసికల్ మేటర్ని పట్టుకొని దానికి అందరం టోటల్ యూనిట్ 3 years ఈ సినిమాని కష్టపడి మీ ముందు ఇప్పుడు 3 నిమిషాల రూపంలో ఉంచింది. రేపొద్దున ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ ట్రైలర్కి ఇంత ఆదరణ అప్లాజ్ ఇస్తున్నారు, సినిమాకు కూడా అంతే ఇస్తారని నేను నమ్ముతున్నాను. ముందుగా సవినయంగా ప్రేక్షకులందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పురాణాల్లో అద్భుతమైన కథల్ని మీలాంటి వాళ్ళు చెప్తారు కాబట్టి అవి మా వరకు వస్తూ ఉంటాయి, లేకపోతే అవి ఒక జనరేషన్ వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయి. అండ్ ఈ చిత్రంతో అండ్ శకుంతల స్టోరీని అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శకుంతలగా శాకుంతలం అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న సమంత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? ఈ క్షణం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం మేమందరం. త్వరలో శాకుంతలం సినిమా రిలీజ్ అవబోతుంది అని ఇవాళ మా ట్రైలర్ లాంచ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇవాళ నేను ఈరోజు స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఎలాగైనా ఇక్కడ రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. గుణశేఖర్ గారి వల్ల, ఆయన మీద రెస్పెక్ట్ అండ్ అభిమానం వల్ల. కొందరికి వాళ్ళ లైఫ్లో సినిమా అనేది ఒక భాగ్యమే, కానీ గుణశేఖర్ గారికి మాత్రమే సినిమానే ఆయన జీవితం. ప్రతి సినిమా ప్రాణం పెట్టి తీస్తారు, అండ్ ఈ శాకుంతలం కూడా ప్రాణం పెట్టి తీశారు. సో ఈ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీ అప్రిసియేషన్ అండ్ ప్రేమ, ఆయన పైన మీరు ఇచ్చిన అప్రిసియేషన్ ప్రేమ చూడాలని ఉంది నాకు, అందుకే వచ్చాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నరేషన్ విన్నప్పుడు మేము ఊహించుకున్నట్టు సినిమా రావాలని యాక్టర్స్ అందరూ కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు మాత్రమే మా ఊహని దాటి ఏదో ఒక ఎక్స్ట్రా మ్యాజిక్ జరుగుతుంది. అండ్ నేను సినిమా చూసిన తర్వాత దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. I was so happy that I fell at Gunashekar Garu's feet and said, thank you, sir. Thank you so much. Dilraju Garu, thank you so much. Cinemani nammi Shakuntalam ani oka magical prapanchanni create cheyadaniki ఏ లిమిట్ లేకుండా, ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఇంపాసిబుల్. క్యాలిక్యులేషన్స్ అయితే ఇంపాసిబుల్, జస్ట్ నమ్మకం అండ్ ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ చూశాను. అబవ్ ఆల్ ఎల్స్ మంచి సినిమా తీయాలి, అండ్ ఐ సా ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఇన్ దిల్రాజు గారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, వాళ్ళ గురించి గంటలు మాట్లాడాలని ఉంది, కానీ ఈరోజు కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతాను, థ్యాంక్ యూ చెప్పుకుంటాను. దేవ్, ఐ థింక్ ఫస్ట్ డే షూట్ రెడీ అయి వచ్చాక నేను సెట్లో ఉన్న అమ్మాయిల రియాక్షన్ అన్నీ చూశాను, అండ్ అప్పుడు అర్థమైంది బెస్ట్ పర్ఫెక్ట్ దుష్యంత్ దొరికాడని. ఇండియన్ లిటరేచర్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ కాళిదాస్ గారు 5th centuryలో రాసిన శాకుంతలకి గుణశేఖర్ గారు నన్ను సెలెక్ట్ చేయడం నా అదృష్టం. ఇట్ ఈస్ ట్రూలీ మై ప్రివిలేజ్. నేను లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఒకటి మాత్రం ఎప్పుడు మారలేదు, హౌ మచ్ ఐ లవ్ సినిమా అండ్ హౌ మచ్ సినిమా లవ్స్ మీ బ్యాక్. శాకుంతలంతో ఈ ప్రేమ పెరుగుతుందని నేను నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సమంత. సమంత గారి గురించి చాలా చెప్పుకోవాల్సి ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా చెప్పుకుందాం, 1-2 కాదు. అలాగే తొందరలో ఈ సినిమాకి మణిశర్మ గారు ఆణిముత్యాలు లాంటి పాటలు ఇచ్చారు. ఇంకా
కమింగ్ డేస్లో మీ అందరికీ వీణుల విందు చేయబోతున్నాడు ఆయన. పాటలన్నీ వస్తున్నాయి. ఇంక ప్రమోషన్స్ కూడా మీరు వద్దనే వరకు మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సమంత గారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అండ్ మ్యాజికల్ రోల్లో మీరు కనిపిస్తున్నారు. అండ్ యు ఆర్ మ్యాజికల్, యూ క్రియేట్ దట్ మ్యాజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సమంతాజీ ఫర్ వన్ ఫోటో ఆప్. ఒక్క నిమిషం, ఒక్కసారి నుంచి. సో శాకుంతలం సమంత గారికి మోర్ పవర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మళ్ళీ మిమ్మల్ని చూడాలి, మీ సినిమాలు చూడాలి, అండ్ మీకు సక్సెస్ ఇవ్వడానికి మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్కి అందరికీ. గుణా సార్, మీరు ఇలానే మంచి చిత్రాలతో మమ్మల్ని పలకరించాలి బ్యాక్ టు బ్యాక్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సమంత గారి అభిమానులందరికీ, సినిమా అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.